ఈరోజు మన సెమీకండక్టర్‌లో సిస్టమ్ వెరిలాగ్‌లో ఉండే డేటా టైప్స్ గురించి చూద్దాం. వెరిలాగ్ నుంచి మనం సిస్టమ్ వెరిలాగ్‌కి వచ్చేసరికి మనకి కొత్తగా డేటా టైప్స్‌ని మనం చూడ్డానికైతే మనకు వీలవుతుందిక్కడ. సో, మనకు బాగా ఫెమిలియర్ అయిన వెరిలాగ్‌లో ఉండే డేటా టైప్స్ 2 ఏంటి చెప్పమని అడిగితే అందరూ టక్కన వైర్ అండ్ రెజ్ అని చెప్తారు కదా! వైర్ అండ్ రెజ్ అనేవి 4 స్టేట్ డేటా టైప్ అన్నమాట. సో, అంటే ఈ పర్టిక్యులర్‌గా ఇక్కడ మనం చూస్తున్న 0, 1, జెడ్ అండ్ ఎక్స్ అనే వాల్యూస్ ఆ పర్టిక్యులర్ డేటా టైప్ వేరియబుల్‌కి ఉండొచ్చు. ఓకే. అదే ఇప్పుడు మనకి వైర్ అండ్ రెజ్ కాకుండా కొత్తగా సిస్టమ్ వెరిలాగ్‌లో లాజిక్ అనే ఒక వేరియబుల్ మనము చూడ్డానికైతే వీలవుతుంది. వైర్‌లో ఉండే ప్రాబ్లమ్స్, రెజ్‌లో ఉండే ఇష్యూస్ ఇవి రెండిటిని ఎలిమినేట్ చేయడానికి ఒక వేరియబుల్‌ని తీసుకొచ్చారు. ఒక డేటా టైప్‌ని తీసుకొచ్చారు. ఈ డేటా టైప్ రెండిటిలాగా యాక్ట్ చేస్తుందనమాట. దీని డిఫాల్ట్ వాల్యూ ఎక్స్. ఓకే. మన వైర్‌కి ఉండే డిఫాల్ట్ వాల్యూ ఏంటి? జెడ్. రెజ్‌కి ఉండే డిఫాల్ట్ వాల్యూ ఎక్స్. అలాగే ఈ లాజిక్‌కి ఉండే డిఫాల్ట్ వాల్యూ ఎక్స్. సో, రీసెట్ చేయకపోతే దీని డిఫాల్ట్ వాల్యూ ఎక్స్ లాగా ఉంటుందన్నమాట. ఆ వేరియబుల్ యొక్క వాల్యూ. అలాగే మనకు 2 స్టేట్ వేరియబుల్స్ అనేవి కూడా ఉన్నాయి. ఈ 2 స్టేట్ వేరియబుల్స్‌లోకొచ్చేసి బిట్ అని, బైట్ అని, ఇంట్ అని, అన్సైన్డ్ ఇంట్ అని అలా చాలా వేరియబుల్స్ ఉన్నాయి. ఇవన్నిటికి ఉండే డిఫాల్ట్ వాల్యూ ఏంటి అనంటే 0. ఓకే. ఇవన్నిటికి ఉండే డిఫాల్ట్ వాల్యూ 0. ఈ పర్టిక్యులర్ వేరియబుల్‌కి 0 ఆర్ 1 మాత్రమే ఉంటాయి. ఇంకా వేరేవి ఏవి ఉండవు. మనకివి బాగా యూజ్ చేస్తామనమాట. ఇప్పుడు మనము క్లాక్ అనే సిగ్నల్‌ని వాడాలి. ఒక క్లాక్ జనరేట్ చేయాలి అనంటే మనము ఆ క్లాక్ అనే వేరియబుల్‌ని బిట్‌గా డిక్లేర్ చేసేస్తే సింపుల్‌గా అదయిపోతుంది. ఏంటి? ఇనీషియల్ వాల్యూ 0 అయిపోతుంది. అదే మనం లాజిక్‌లాగా డిక్లేర్ చేస్తే మనం మళ్ళీ ఇనిషియలైజ్ చేయాలి. ఇక్కడ ఇనిషియలైజ్ చేయక్కర్లేకుండా డైరెక్ట్‌గా 0 ఇనిషియలైజ్ అయిపోతుందనమాట. ఇంతే. థాంక్ యూ.